హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత నుంచి అదే రేంజ్‌లోనే తను సెలెక్ట్ చేసుకున్నటువంటి మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి మూవీ 'కల్కి 2898 ఏడీ'. సో ఈ మూవీ ఎలా ఉంది? ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? ఈ విషయాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్ ఎలా ఉంది సార్? మొత్తానికి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో సినిమా టాక్ అయితే అదిరిపోతున్నట్టుగా వినిపిస్తుంది. సో మీరు చూసొచ్చారు కాబట్టి ఏమిస్తారు రివ్యూ? ఎలా ఉంది? స్టోరీ లైన్ ఏం తీసుకున్నారు? స్టోరీ లైన్గా చెప్పాలనుకుంటే ఇది మహాభారతంతో స్టార్ట్ అయ్యేటువంటి స్టోరీ లైన్. మహాభారతం యుద్ధం అంతిమ దశలో అశ్వత్థామ హతః కుంజర అనేటువంటి డైలాగ్తో అని చెప్పిస్తంతో ద్రోణాచార్యుడు వారు నేలకొరిగిపోతారు. అప్పుడు అశ్వత్థామ క్రోధంతో వీరవిహారం చేస్తూ కనిపించిన వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. ఈవెన్ అభిమన్యుడి భార్య కడుపులో ఉన్నటువంటి పిండం మీదకి కూడా ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలేసి ఆ పిండాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాడు అశ్వత్థామ. తండ్రి చనిపోయాడనేటువంటి క్రోధంతో అతని విధ్వంసాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అతన్ని వెనక ముందు చూసుకోకుండా ఇలా చేస్తున్నావు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, నేను సృష్టికర్త. అంటే అశ్వత్థామ పాండవుల నాశనాన్ని కోరుతాడు. అశ్వత్థామని మీద చాలా సీరియస్ కృష్ణ భగవాడు చెప్పిస్తాడు తనని. కృష్ణుడి క్రోధాన్ని చూసి నన్ను చంపేసేయమని అన్నప్పుడు నేను చంపను, నిన్ను ఇలాగే వదిలేస్తా, నేను ఈ గాయాలతో ఇలాగే ఈ నెత్తురు జీవనెత్తురుతో కారుతో ఈ విధంగానే జీవిస్తూ ఉండాలి. కలికి అనే అంటే నాకు శాప విమోచనం ఏంటని అన్నప్పుడు తను ఒక శాప విమోచనం చెప్తాడు. ఆ శాప విమోచనం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? కలియుగాంతం అనేటువంటిది, కలియుగం అనేటువంటిది 6000 సంవత్సరాల తర్వాత. ఆ కలియుగాంతంలో నీకు శాప విమోచన కలుగుతుంది. అప్పుడు నన్ను రక్షించేటువంటి దీనికి నువ్వు కారకుడు అవుతావు, నేను అప్పుడు కలికి అవతారంలో వస్తానని చెప్పేసినటువంటి లాజిక్ చెప్తాడు. అక్కడ నుంచి కట్ చేస్తే ఈ సినిమా అనేటువంటి 2898 దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ మధ్యలో జరిగినటువంటి కాల పరిణామాన్ని మొత్తాన్ని ఏమి దీంట్లో ఏం చూపిస్తారు, ఒక టైటిల్స్లో కొంత చెప్పడం, కొంత వాయిస్ ఓవర్లో చెప్తారు. అంటే మహాభారత కాలం నుంచి ప్రయాణించి 6000 సంవత్సరాల తరువాత, మన ప్రజెంట్ టయానికి 874 సంవత్సరాల హెడ్ స్టోరీలో ఓపెన్ చేశారు సినిమా. సామాజిక జీవితం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎంత దుర్భరంగా ఉంటాయి, ఇది గంగా నది యొక్క ఆఖరి బొట్టు కూడా ఇంకిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి. రకరకాల అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు పెట్టిరేగిపోయి కలియుగాంతం అనేటువంటిది ఏర్పడే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్న టైంకి మళ్ళీ కథనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది పాయింట్. అక్కడ ఆ టైంలో ఈ భైరవ అనేటువంటి కుర్రాడు ఆడొక లోకల్ గ్యాంగ్స్టర్, డబ్బులు తీసుకొని పనులు చేసి పెడుతుంటాడు. అంటే కిరాయి దాదా టైప్ అనమాట. సాంకేతిక పరంగా ఎలా తీశారు, ఏ రకంగా? కాబట్టి ఈ కథలో లాజిక్ కోసం ఎతకద్దు. అది ఈ కథలో ఎంతవరకు కన్విన్సింగ్ పాయింట్ ఉంది, కథలో లాజిక్ ఏంటి అనేటువంటి దాన్ని వదిలేస్తే ఒక బ్రాడ్ విజన్తో తీసినటువంటి కంటెంట్. దీని తర్వాత దానికి పార్ట్ 2కు కూడా ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చారు మళ్ళీ చివరిలో. ఆస్లో కమల్ హాసన్ విశ్వరూపంతో కమల్ హాసన్ ఒక ఏలియన్ క్యారెక్టర్లో కనిపిస్తాడనమాట. అతను నెక్స్ట్ విజృంభిస్తాడు కమల్ హాసన్. అక్కడతో ఎండ్ చేశారనమాట. అంటే బాహుబలి కనుక ఎక్కడైతే కటప్ప క్యారెక్టర్ ఎందుకు పొడిచింది అనేటువంటి ఒక ఉక్కు పాయింట్ ఎలా చేశారో నెక్స్ట్ కమల్ హాసన్ తోటి. కమల్ హాసన్ త్రూ అవుట్ ఉండదు, ఉంటాడు కానీ ఒక ముసలి రూపంలో ఉంటాడు, ఒక తను బంధించుకుంటూ ఒక ఇదిలో ఉంటాడు. తర్వాత తను దాంట్లో నుంచి బయటపడినటువంటి దగ్గర నుంచి సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద స్టోరీ కంటెంట్ పాయింట్ వరకు తీసుకున్నట్లేదు. సో స్క్రీన్ ప్లే ఎలా ఉంది, అలాగే సాంకేతిక పరంగా ఎట్లా తీసారు? సాంకేతిక పరంగా అనేది మనం ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది, అభినందించాల్సింది ఏంటంటే ఇండియన్ ఫిలిం మేడ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ హాలీవుడ్ స్టాండర్డ్లో తీసినటువంటి ఒక ఇండియన్ ఫిలిం. ఇది టెక్నికల్గా కానీ, ఆ టేకింగ్ పాయింట్స్లో కానీ, మేకింగ్ వాల్యూస్ కానీ, ఆ వాడుకున్న నేపథ్యం కానీ, హై టెక్నాలజీ ఫిలిమ్స్ మనకు అవెంజర్స్ ఫిలిమ్స్ చూసినా కానీ, ఈ బాండ్ ఫిలిమ్స్ సిరీసెస్లో కానీ ఉండేటువంటి మేకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. అదే ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఈ సినిమాలో మనం అందించాల్సింది ఏంటంటే ఒక ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్ అనేటువంటిది, రెగ్యులర్ ఫార్ములా అనేటువంటిది ఎలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారు, పాత్ బ్రేకింగ్ ఫిల్మ్గా ఎలా తయారు చేశారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద గట్స్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో ద ఆర్టిస్ట్స్. సో మ్యూజిక్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అనేటువంటిది బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎలివేట్ చేసిన మ్యూజిక్గా ఏమి లేదు, నేను చెప్పాను కదా, రెగ్యులర్ డ్యూయెట్లు, రెగ్యులర్ సాంగ్స్, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇవేమి ఉండవు. ఫార్ములా ఫిలిం కాదు ఇది, ఫార్ములాను బ్రేక్ చేసిన సినిమా.
కాబట్టి మ్యూజిక్గా అంటే ఓన్లీ ఆర్ఆర్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సంతోష్ నారాయణ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. ఆర్ఆర్ హ్యాస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం టెక్నికల్గా ఇక పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సరే ఇక ప్రభాస్ భైరవ క్యారెక్టర్, ఎందుకంటే చిన్న ఫన్ ఉన్నటువంటి క్యారెక్టర్, మధ్య మధ్యలో కొన్ని క్యామియో క్యారెక్టర్లు కూడా వచ్చేసినాయి దీంట్లోకి. ఇది చెప్తే నమ్మ, ఇది ఈజ్ రామ్ గోపాల్ వర్మ ఇన్ దిస్ ఫిలిం. రామ్ గోపాల్ వర్మ ఉంటాడు, రాజమౌళి ఉన్నాడు, బ్రహ్మానందం, ఊహించిన పాత్రలు, విజయ్ దేవరకొండ లాస్ట్ లో అర్జునుడి గెటప్ లో వస్తారు. ఈ క్యారెక్టర్స్ అన్ని నాన్ రెగ్యులర్, ఒక జస్ట్ క్యామియో క్యారెక్టర్స్, క్యామియో అపీరెన్స్కి వచ్చిపోయినట్టు. సినిమా మొత్తం మీద రాజమౌళి మధ్యను ప్రభాస్ మధ్య జరిగే ఒక సంభాషణ, అంటే ఈ క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంటాడు రాజమౌళి. అతను కారులో, అతను ఒక వెహికల్, అతను ఒక వెహికల్ వస్తాడు. ఆగు 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 అని చెప్పేసి, అంటే బాబో ఇటుకు దొరికామంటే 5 సంవత్సరాలు బుక్ అయిపోతాం అని చెప్పేసి అనే డైలాగ్ ఒకటి థియేటర్లో గొల్లు నవ్వుతారు అనమాట. దట్ ఈస్ ద వండర్ఫుల్ లాఫింగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. మిగతా ఫిలిం అంతా కూడా కొంచెం సీరియస్ నోట్స్ లో వెళ్తుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అమితాబ్ బచ్చన్ హ్యాస్ ఎక్సెల్డ్ అనమాట అశ్వత్థామ క్యారెక్టర్లో. అంటే ఫస్ట్ యంగ్ అశ్వత్థామగా చూపిస్తారు మహాభారత యుద్ధం టైంలో, తర్వాత ఆఫ్టర్ 600 years ఇదే శాపంత ఇదిలో ఉంటాడు కదా, అప్పుడు ఆ క్యారెక్టర్ రివీల్ చేసిన విధానం కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆ కళలో ఆ తీక్ష్ణత కానీ, రియల్లీ ద గ్రేట్ మ్యాన్ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? సో 3 hours మూవీ కదా, ఎక్కడైనా లాగ్ అనిపించిందా, ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అనేటువంటి దాంట్లోనే కొంత ల్యాగ్, ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో కానీ వాటిలో కొంత ల్యాగ్ నడిచినటువంటి మాట నిజం. దాన్ని సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ హాఫ్ స్ట్రెయిన్ మనం, బట్ యాజ్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఎప్పుడైనా సినిమా అనేటువంటిది బయటకు వచ్చేటప్పుడు వాట్ ఈస్ ద లీవింగ్ ఇంపాక్ట్ అని అంటాం. ఆ లీవింగ్ ఇంపాక్ట్ మాత్రం గూస్ బమ్ లీవింగ్ ఇంపాక్ట్తో బయటకు వస్తాం, కానీ అక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. అందుకంటే ఆ ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్మెంట్ మొత్తం కూడా వైప్ అప్ చేసేటువంటి కంటెంట్ సెకండ్ హాఫ్లో ఉంది. పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేస్తారు. పర్ఫార్మెన్స్ ఈ నలుగురిదే మెయిన్. పెద్ద పెద్ద స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని, కమల్ హాసన్ జస్ట్ లాస్ట్ లో. రాజేంద్ర ప్రసాద్ కూడా పెద్ద క్యారెక్టర్ కాదు. ఇలా మిగతా వచ్చిన వాళ్ళు ఎవరి పెద్ద క్యారెక్టర్లు కావు. పెద్ద కాస్ట్లీయెస్ట్ ఆర్టిస్టులు అందరినీ కూడా జూనియర్ ఆర్టిస్టులుగా వాడిన ఇది కనిపిస్తుంది దాంట్లో. తను ఒకడు, బ్రహ్మానందం ఒకడు. సరే వీళ్ళని రామ్ గోపాల్ వాళ్ళని పెట్టింది చిన్న ఫన్ కోసం పెట్టినటువంటిది. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోనుకుంటే అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అండ్ దీపికా పడుకుని వీళ్ళకి పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్నటువంటిది ఫస్ట్ హాఫ్. ఓకే, సో ఫైనల్లీ ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు రేటింగ్? మీకు తెలుసు కదా, నేను రేటింగ్ అంటూ ఏం చెప్పను కానీ, బట్ దిస్ ఈస్ ఎ గ్రేట్ ఫిలిం, గ్రేట్ అటెంప్ట్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్. కమర్షియల్గా ఒక వైబిలిటీ ఉన్నటువంటి సినిమా, అదే ఇండియన్ ఫిలిం మేకింగ్ స్టాండర్డ్స్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఒక పాత్ బ్రేకింగ్ ఫిలింగా నేను అభినందించుకోవచ్చు. సార్ ఇంకొకసారి సౌత్ ఇండియా గురించి మాట్లాడుకోవచ్చు అంటారు? డెఫినెట్లీ సౌత్ ఇండియా గురించి కదా చాలా మంచి మాట్లాడాము. ఎందుకంటే నౌ ద ఇండియన్ ఫిల్మ్ ఈజ్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై ద సౌత్ ఫిలిమ్స్. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే, కానీ ఈ రోజున ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలు అనేటువంటి ఒక ల్యాండ్ మార్క్ని సెట్ చేసుకునేటువంటి పరిస్థితులు మనకు వచ్చినాయి. అలాంటి ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో దిస్ విల్ స్టాండ్ వన్ మోర్ గుడ్ ఫిల్మ్గా స్టాండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ రివ్యూని అందించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.